హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూడండి. ఈరోజు టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రకటించారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. నీతి ఆయోగ్ వాళ్ళు డెల్టా ర్యాంకింగ్స్ అని ఇవ్వడం జరిగింది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఎంఓయూ కూర్చుకున్నారు ఐఐటి కాన్పూర్తో. అదేంటో చూద్దాం. గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్ అని మిజోరాంలో స్టార్ట్ చేశారు, అదేంటో చూద్దాం. అలాగే రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక 300 ఏళ్ల క్రితం టెంపుల్ బయటపడింది, దాన్ని ఇండియా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. సో అదేంటో చూద్దాం. అలాగే రీసెంట్గా బాంబేలో ఫ్లయింగ్ క్లబ్ అని ఏర్పాటు చేశారు, ఫస్ట్ ఇది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. కేరళ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు, దానికి డిస్కస్ చేద్దాం. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఒకటి జాయింట్ అంటే కొలాబరేషన్ ఒకటి ఉంది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా జైపాల్ రెడ్డి గారు పైన ఒక బుక్ వచ్చింది, అదేంటో చూద్దాం. అలాగే బుక్కర్ ప్రైజ్కు ఒకరు సెలెక్ట్ కావడం జరిగింది ఇండియా సంబంధించి. సో అదేంటో చూద్దాం. సురక్ష అని ఒక కొత్త కంటామినేషన్ బాక్స్ ఒకటి. అలాగే AIIB దాని గురించి న్యూస్ ఉంది, దాని గురించి. అలాగే మాల్దీవ్స్కి ఇండియా సహాయం చేసే విషయం గురించి ఒక టాపిక్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. ADB ఇండియాకు సహాయం చేసింది. సో లైక్ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ముందు ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఎక్సలెన్సీ అవార్డ్స్ అని ఇస్తున్నారు. అంటే వివిధ సెక్టార్స్లో ఎర్త్ సైన్సెస్ విభాగంలో అంటే ఈ ఎర్త్ సైన్సెస్ విభాగంలో ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ వ్యక్తుల యొక్క ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్స్ ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్ చేశారు. అవే ఎక్సలెన్సీ అవార్డ్స్ అని ఈ సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు. సో ఈసారి దాదాపు 8 విభాగాల్లో వీళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ లిస్ట్ రాశారండి. సో ఒకసారి చూడండి. దీంట్లో కొన్ని అవార్డ్స్ చూడండి. మెయిన్గా లైఫ్ టైమ్ అవార్డు ఇవ్వడం జరిగింది, లైఫ్ టైమ్ ఎక్సలెన్సీ అవార్డు. ఇవన్నీ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇవన్నీ రిలేటెడ్ టు ఎర్త్ సైన్స్కి సంబంధించినవే. సో ఈ లైఫ్ టైమ్ అవార్డు వచ్చేసి ప్రొఫెసర్ అశోక్ సాహ్ని అండి. ఈయన చండీగఢ్కి సంబంధించిన వ్యక్తి. జియాలజీ విభాగంలో ఇతను పరిశోధన చేసినందుకు లైఫ్ టైమ్ అవార్డు రావడం జరిగింది. లైఫ్ టైమ్ ఎక్సలెన్సీ అవార్డు ప్రొఫెసర్ అశోక్ సాహ్ని, గుర్తుపెట్టుకోండి పేరు. అలాగే నేషనల్ అవార్డు ఫర్ ఓషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో 2 వ్యక్తులకు ఇచ్చారండి, 2 వ్యక్తులు ఓషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో. ఇద్దరు ఎవరంటే మన వైజాగ్, మన తెలుగు వ్యక్తి ఎవరున్నారు ఇందులో, డాక్టర్ VVSS శర్మ, వైజాగ్ సంబంధించి. ఈయన బయోకెమిస్ట్రీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ఆ విభాగంలో ఈయన పనిచేశారు. డాక్టర్ VVSS శర్మ ఆయన వైజాగ్. ఈయనకు ఓషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. అలాగే M రవిచంద్రన్, ఇతను గోవా వ్యక్తి. సో ఇతను కూడా ఓషియన్ డేటా విభాగంలో పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఓషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేషనల్ అవార్డు. ఇవన్నీ నేషనల్ అవార్డు అండి. నేషనల్ లైఫ్ టైమ్ అవార్డు ఇతనికి, ఇవన్నీ మిగతా నేషనల్ అవార్డు ఫర్ అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ అవార్డు ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ విభాగంలో డాక్టర్ S సురేష్ బాబుకు అవార్డు రావడం జరిగింది. తను తిరువనంతపురంకు చెందిన వ్యక్తి. సో డాక్టర్ S సురేష్ బాబు, అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే జియో సైన్స్ అండ్ టెక్నాలజీలో NV చలపతిరావు, వారణాసి, ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. నేషనల్ అవార్డు ఫర్ జియో సైన్స్ టెక్నాలజీ NV చలపతిరావు. అలాగే ఓషియన్ టెక్నాలజీ, నేషనల్ అవార్డు ఫర్ ఓషియన్ అండ్ టెక్నాలజీ. ఇందులో డాక్టర్ MA ఆత్మానంద్, ఇతనికి రావడం జరిగింది, డాక్టర్ MA ఆత్మానంద్. అలాగే యంగ్ రీసెర్చర్స్ అని 2 అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 అవార్డ్స్ ఇచ్చారు. అలాగే యంగ్ రీసెర్చర్స్కి 2 అవార్డు ఇచ్చారు. 2 ఎవరు అంటే ఇంద్రశేఖర్ సేన్, ఇతను కాన్పూర్కి సంబంధించిన వ్యక్తి. ఇంకొకరు అరవింద్ సింగ్, ఇతను అహ్మదాబాద్కి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరికీ యంగ్ రీసెర్చర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది, నేషనల్ యంగ్ రీసెర్చర్స్ అవార్డు ఇన్ ఎర్త్ సైన్సెస్. సో వీళ్ళు. అలాగే దీంట్లో ఒకటి ఇది ప్రత్యేకం అనేది గుర్తుపెట్టుకొని స్టార్ మార్క్ పెడుతున్నాను ఇక్కడ. 8వ విభాగం ఏంటి అంటే డాక్టర్ అన్నామణి అవార్డ్ ఉమెన్ సైంటిస్ట్ అన్న, అవార్డ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవన్నీ నార్మల్గా మెన్ కేటగిరీలో వచ్చారు. ఉమెన్ కేటగిరీకి ప్రత్యేకంగా ఒక అవార్డు పెట్టడం జరిగింది, డాక్టర్ అన్నామణి అవార్డ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్. ఈ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే డాక్టర్ లిదిత DS. ఈమె గోవాకు సంబంధించిన వ్యక్తి. కండే పార్కర్, గోవాకు సంబంధించిన వ్యక్తి. ఈ అవార్డు ఉమెన్ సైంటిస్ట్ ఒక్కరికే ఉంది. ఆ అవార్డు పేరు కూడా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ అన్నామణి అవార్డ్ ఫర్ ఉమెన్ సైంటిస్ట్. ఈ అవార్డు లిదిత DSకు రావడం జరిగింది, గోవాకు సంబంధించిన వ్యక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గురించి. మనం ఇంతకుముందు మౌసం అనే యాప్ డిస్కస్ చేసినాం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గురించి.
సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి వాళ్ళు ఐఐటిఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, అలాగే ఇక్రిసాట్ వాళ్ళ సహకారంతో మౌసమ్ అనే యాప్, వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఒక యాప్ తీసుకొచ్చారని అంతకుముందు డిస్కస్ చేసాం. ఎందుకంటే ఎర్త్ సైన్సెస్ వాళ్ళే తీసుకొచ్చారు కదా దాన్ని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది రీసెంట్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ అని ఇచ్చారు, డెల్టా ర్యాంకింగ్స్ అని నీతి ఆయోగ్కి సంబంధించి. సో అదేంటో చూద్దాం. వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ విభాగంలో, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ న్యూట్రిషను, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అగ్రికల్చర్, ఇలా 4-5 రంగాల వారిగా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అభివృద్ధిపై అంటే సూచికలు 4-5 తీసుకున్నారండి వీళ్ళు. హెల్త్ అండ్ న్యూట్రిషన్ గుర్తుపెట్టుకోండి, హెల్త్ అండ్ న్యూట్రిషన్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రా అని రాశాను, అలాగే అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్. సో ఇలా ఈ 4 విభాగాల్లో ఆ డిస్ట్రిక్ట్ల యొక్క పనితీరును బట్టి, ఆ పనితీరులో వాటి మెరుగును బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం పట్టింది. సో ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్, అలాగే యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో, ఎడ్యుకేషన్ విభాగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ విభాగంలో, అగ్రికల్చర్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ర్యాంకింగ్స్ అలాగే ఇలా విభాగాల వారిగా కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఓవరాల్ ర్యాంకింగ్స్లో మాత్రం మొదటి ర్యాంక్ బీజాపూర్ ఇది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజాపూర్కి ఓవరాల్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని అంటున్నాం కదా మనం ఇక్కడ. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఓవరాల్ టాప్ ర్యాంక్ వచ్చేసి ఏంటి అండి, బీజాపూర్, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. అలాగే రెండో ర్యాంకు రీబోయ్ అని ఇది మణిపూర్లో ఉంది. సో ఇది దీనికి రావడం జరిగింది, రీబోయ్. అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చి నార్మల్గా బహీర్ అనేది ఇది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో బహ్రీచ్ అని. సో దీనికి రావడం జరిగింది థర్డ్ ర్యాంక్. ఈ టాప్ 3 ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. నవాడా అని బీహారు, అలాగే మొగ్గా అని పంజాబ్, ఇలా 5 ర్యాంక్స్ ఉన్నాయి. బట్ టాప్ 3 ర్యాంక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, బీజాపూర్, రీబోయ్, బహ్రీచ్, ఈ 3 మాత్రం. ఎందుకంటే ఓవరాల్గా ర్యాంకింగ్స్ ఇవి టాప్ 5 ర్యాంక్స్. అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్లో ఇవి ఇప్పుడు ఫస్ట్. మళ్ళీ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో ఇక్కడ చూడండి, ఇందులో రీబోయ్ ఫస్ట్ అండి, సెకండ్ వచ్చేసి బీజాపూర్, థర్డ్ బహ్రీచ్, మళ్ళీ ఇవే ఉన్నాయి హెల్త్ అండ్ న్యూట్రిషన్లో. ఇక్కడ సెకండ్ ర్యాంక్లో ఉంది, హెల్త్ అండ్ న్యూట్రిషన్లో టాప్ ర్యాంక్ ఉంది, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఎడ్యుకేషనల్, ఇందులో ఈ విభాగంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి వచ్చింది. అదేంటంటే ఆసిఫాబాద్ ఆర్ ఆదిలాబాద్ అని ఇచ్చారు వాళ్ళు ర్యాంకింగ్స్లో. అది మాత్రం థర్డ్ పొజిషన్లో ఉంది. ఈ ఎడ్యుకేషన్ విభాగంలో థర్డ్ పొజిషన్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓన్లీ ఆసిఫాబాద్ ఆర్ ఆదిలాబాద్ థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాంకింగ్స్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ప్రతిభ కనబరిచిన ర్యాంకు ఏది అంటే, డిస్టిక్ ఏది అంటే ఆసిఫాబాద్ ఆర్ ఆదిలాబాద్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వీళ్ళు దట్టు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా సో ఈ నెలల పనితీరుపై ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. డెల్టా ర్యాంకింగ్స్ అంటారు వీటిని, నీతి ఆయోగ్కి సంబంధించి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా, పిఎఫ్సి అంటాం కదా, వీళ్ళు ఒక ఎంఓయూ కూర్చుకున్నారు ఐఐటి కాన్పూర్తోని. సో అదేంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఈ ఐఐటి కాన్పూర్తోని ఎందుకు అని అంటే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది కదా, అందులో ఎంటర్ప్రెన్యూర్షిప్ను డెవలప్ చేసేందుకు, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ను పెంచేందుకు పిఎఫ్సి అని రాశాను. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరితో అండి, ఐఐటి కాన్పూర్తో ఒక ఎంఓయూ. ఈ ఎంఓయూ ఎందుకు అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ట్రైనింగ్, అలాగే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు ఇచ్చారు. ఎందుకంటే పవర్ ఫైనాన్స్ అంటే వీళ్ళు గ్రిడ్కి సంబంధించి లేకపోతే పవర్ సెక్టార్లోనే వీళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది కదా ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో అందుకోసమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ఇన్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్. సో అందులోనే వీళ్ళకు ఎంటర్ప్రెన్యూర్షిప్ని, స్టార్టప్స్ని, ఇన్నోవేటర్స్ని, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని ఇచ్చేందుకు ఈ ఐఐటి కాన్పూర్తో పిఎఫ్సి ఎంఓయూ కూర్చుకుంది ఒక అగ్రిమెంటు. సో అది కూడా ఒకటి జరిగిందండి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్ అండి. గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్ అంటే గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది రీసెంట్గా మిజోరాంలో స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ ఏజీ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ఇది. సో రీసెంట్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక 5 రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అది ఇప్పుడు మిజోరాంలో స్టార్ట్ చేశారని మనం చెప్తున్నాం కదా. సో 5 రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మిజో,
ఇలా 5 రాష్ట్రాల్లో, ఇప్పుడు 5th ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్. ఇది ఎందుకు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు నార్మల్గా దీనికి ఫండింగ్ చేసే సంస్థ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనే వాళ్ళు ఈ గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్కు ఫండింగ్ ఇస్తారు. ఇది ఇంపార్టెంట్, ఇది కీవర్డ్. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఏ ప్రాజెక్టుకు ఇక్కడ ఫండింగ్ ఇస్తుంది అంటే గ్రీన్ ఏజీ ప్రాజెక్టుకు. సో ఇది ఎందుకు అని అంటే నార్మల్గా వ్యవసాయ రంగంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ను సాధించేందుకు, అలాగే వ్యవసాయ రంగంలో ఇప్పుడు నార్మల్గా కలుషితాలు అని అంటే ఏమంటారు మనం, ఫర్టిలైజర్స్ కావచ్చు, వీటన్నిటిని యూజ్ చేయడం తగ్గించడం, సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడం. సో కెమికల్స్ యొక్క ఉపయోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి వాతావరణ అనుకూలమైనటువంటి వ్యవసాయాన్ని లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్. అంటే ఇది ఇన్నర్గా ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వాళ్ళు ఇస్తున్నారు అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు పొల్యూషన్ తగ్గించాలి అని అంటే, పొల్యూషన్స్ ఇప్పుడు పెస్టిసైడ్స్ కావచ్చు, వివిధ రకాలుగా మనం మందులు అవి వేస్తుంటాం కదా, సో వాటి వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కావచ్చు, వివిధ రకమైన హానికరమైన వాయువులు వీళ్ళు అవుతుంటాయి, బయటికి వస్తుంటాయి అని చెప్పేసి ఈ సంస్థ ఇలా గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్స్తో సస్టైనబుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఈ సంస్థ కృషి చేస్తుందండి. సో దీనికి ఫండింగ్ GEF ఇస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి మిజోరాంలో ఇది స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఇండియాలో 5 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నడుస్తుంది, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అండ్ మిజోరాం. సో ఇది గ్రీన్ ఏజీ ప్రాజెక్ట్ గురించి. అలాగే రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక 300 year ఓల్డ్ టెంపుల్ ఒకటి బయటపడిందండి. సో దాన్ని ఇండియా రీకన్స్ట్రక్ట్ చేస్తా అని అంటుంది. సో అదేంటో చూద్దాం. ఇది శ్రీ శ్రీ జై కాళీ మాత టెంపుల్ అండి, శ్రీ శ్రీ జై కాళీమాత టెంపుల్. ఈ టెంపుల్ బంగ్లాదేశ్లో రీసెంట్గా ఇండియా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్లో ఎక్కడ అని అంటే నార్మల్గా నాథోర్ అని ఉంటుంది అక్కడ బంగ్లాదేశ్లో. ఆ నాథోర్ ప్రాంతంలో ఇది ఇండియా రీకన్స్ట్రక్ట్ చేయబోతుంది. అంటే అక్కడ ఇది శిథిలావస్థకు చేరడంతో ఇండియా ఈ టెంపుల్ను రీకన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, టెంపుల్ పేరు ఇంపార్టెంట్ ఇక్కడ, శ్రీ శ్రీ జై కాళీ మాత టెంపుల్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇది మొన్న బంగ్లాదేశ్కు ఇండియా కూడా ఒక టాపిక్ వచ్చింది మనకు, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో 10 లోకోమోటివ్ షెడ్స్ను అక్కడ డెవలప్ చేస్తా అని మనం చెప్పాం. అలాగే బంగ్లాదేశ్ గురించి మనకు అంతకుముందు కోల్కతా నుండి చిత్తోర్గ్రామ్ పోర్ట్ ఉంది కదా, కోల్కతా టు చిత్తోర్గ్రామ్ ఒక పోర్టుకు అప్పుడు ఒక కంటైనర్ మన ఇండియా నుంచి వెళ్ళింది. ఎందుకు అంటే అగర్తలకు వెళ్ళేందుకు, నార్మల్ అగర్తలకు వెళ్ళేందుకు వయా చిత్తోర్గ్రామ్ ద్వారా ఈ కంటైనర్ షిప్ వెళ్ళింది అని చెప్పి మన అంతకుముందు ఒకసారి న్యూస్లో ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్కి సంబంధించి మనకి ఇది వరకు ఒక 2-3 టాపిక్స్ వచ్చాయి. సో అది కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక టెంపుల్ గురించి, అక్కడ ఇండియా రీకన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఒక విషయం గురించి. అలాగే రీసెంట్గా నార్త్ ఈస్ట్లో ఫస్ట్ టైం ఒక మ్యాన్ హోల్ రోబోట్ను యూజ్ చేయబోతున్నారు. అది ఎక్కడ అంటే గౌహతిలో ఉండే. సో అది కూడా ఒకసారి చూద్దాం. గౌహతి అస్సోం కదా, సో అస్సోంలోని గౌహతిలో రీసెంట్గా ఏంటి అంటే ఫస్ట్ టైం మ్యాన్ హోల్ను క్లీన్ చేసేందుకు రోబోట్ను యూజ్ చేయబోతున్నారు. సో అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్లో గౌహతిలో స్టార్ట్ అయిందనమాట, నార్త్ ఈస్ట్లో. సో ఇది ఫస్ట్ టైం అక్కడ యూజ్ చేయబోతున్నారు రోబోట్ను, మ్యాన్ హోల్ క్లీనింగ్. దీంతోనండి రోబో సహాయంతో యూజ్ చేయబోతున్నారు. లేదా చేయబోతున్నటువంటి ఫస్ట్ ప్లేసు నార్త్ ఈస్ట్ ప్రాంతంలో గౌహతి అండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మ్యాన్ హోల్ క్లీనింగ్ అనేది అంటే ఏంటంటే ఇక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ గురించి అనమాట. సో మాన్యువల్ స్కావెంజింగ్ గురించి మనకు అంటే ఖచ్చితంగా బెజవాడ విల్సన్ అని మనకు తెలుసు కదండి, మాన్యువల్ స్కావెంజింగ్ గురించి. సో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సో బెజవాడ విల్సన్ గారికి రామన్ మెగసెసే అవార్డు కూడా రావడం జరిగింది. బెజవాడ విల్సన్ ఈయన ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ను నార్మల్గా రూపుమాపేందుకు అంటే దాంట్లో వ్యతిరేకంగా చేయడం జరిగింది ఉద్యమం బెజవాడ విల్సన్. సో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది స్కావెంజింగ్కి సంబంధించిన విషయం కాబట్టి ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా బాంబేలో అంటే ఫస్ట్ ఫ్లయింగ్ క్లబ్ అండి ఇండియాలో ఇది. సో అది ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దీనికి ఆల్రెడీ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో బాంబే ఫ్లయింగ్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ అయింది. సో ఇది దేని గురించి అంటే ఇప్పుడు నార్మల్గా డ్రోన్స్ యూజ్ చేస్తాం కదండి. సో డ్రోన్స్ ట్రైనింగ్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది డ్రోన్స్ ట్రైనింగ్ స్కూల్ అన్నమాట. సో ఈ స్కూల్కి డ్రోన్స్ ట్రైనింగ్ స్కూలు, దీని పేరు బాంబే ఫ్లయింగ్ క్లబ్. సో దీనికి DGCA
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దీనికి అప్రూవల్ అంటే అనుమతి ఇవ్వడం జరిగింది. సో తద్వారా ఇది ఇండియాలో ఫస్ట్ డ్రోన్స్ ట్రైనింగ్ స్కూల్ ఇన్ ఇండియా, దట్ ఈస్ బాంబే ఫ్లయింగ్ క్లబ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, బాంబే ఫ్లయింగ్ క్లబ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ అవుతుంది కదా ఒక ఫ్లయింగ్ స్కూల్ అనేది, అంటే డ్రోన్స్ ట్రైనింగ్ స్కూల్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా కేరళ ప్రభుత్వం, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కోసం, ఈడీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అంటే క్యాపిటల్, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఇప్పుడు వ్యాపారవేత్తలు లేకపోతే వివిధ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే క్యాపిటల్, అంటే వాళ్ళకు మూలధనం కొరత ఏర్పడుతున్నప్పుడు, సో మూలధన కొరతను, షార్టేజ్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది కదా, సో దాన్ని అధిగమించేందుకు ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు కేరళ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటండి, ఈ మూలధన కొరతను అధిగమించేందుకు వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేందుకు ఎంటర్ప్రెన్యూర్స్కి సో తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు కేరళ ప్రభుత్వం. అది కూడా గుర్తుపెట్టుకోండి. మొన్న వేలీ బ్యాండ్ అని కేరళ గురించే ఐఐఎం కోజికోడ్లో ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్ట్ చేశారని మనం చెప్పుకున్నాం కదా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి కేరళకు సంబంధించి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని ఉందండి. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో వీళ్ళు గుజరాత్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని ఒక ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఒక ఎంఓయూ కూర్చుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పాటుపడతారు. ఇది కూడా ఒక రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా మన తెలంగాణ గురించి ఏంటి అని అంటే ఒక విషయం ఉందండి. ఏంటంటే జైపాల్ రెడ్డి గారు చనిపోయారు కదా, 1 year అవుతుంది. సో ఆయన ఫస్ట్ వర్ధంతిని పురస్కరించమని నార్మల్గా వెంకయ్య నాయుడు గారు ఆయన రాసిన ఒక బుక్ను 10 ఐడియాలజీస్ అనే బుక్ ఉంటుంది. సో ఆ బుక్ని తెలుగు అనువాదాన్ని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. జైపాల్ రెడ్డి, సో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, మనకు తెలిసిన విషయమే. సో ఈయన రాసిన బుక్ 10 ఐడియాలజీస్. సో ఈ బుక్ తెలుగు అనువాదం ఏంటంటే 10 భావజాలాలు. ఈ బుక్ పేరు ఇప్పుడు తెలుగులో 10 భావజాలాలు అనే బుక్ను రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు, అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ బుక్ను రీసెంట్గా ఆయన ఆవిష్కరించారు. ఎప్పుడు అంటే ఆయన ఫస్ట్ వర్ధంతి పురస్కరించుకొని ఈ బుక్ను ఆవిష్కరించడం జరిగింది. సో ఈ బుక్ ఏంటి అని అంటే దీని తెలుగు అనువాదం ఎవరు అంటే కల్లూరి భాస్కరం అనే వ్యక్తి తెలుగు అనువాదం చేశారు. 10 ఐడియాలజీస్కి ఆ తెలుగు అనువాదమే 10 భావజాలాలు. ఇది అనువదించింది ఎవరండి? కల్లూరి భాస్కరం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కల్లూరి భాస్కరం. దీన్ని ఇంగ్లీష్లో రాసింది మాత్రం జైపాల్ రెడ్డి గారే. సో ఈ బుక్ను వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సభలో, ఈ ఆవిష్కరణ సభలో జస్టిస్ సుభాష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైవి రెడ్డి ఉన్నారు కదా, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఇలా చాలామంది పాల్గొనడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలుగు వ్యక్తి కాబట్టి ఎక్కడైనా ఏ ఎగ్జామ్లో అయినా అడిగే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా మన భారత సంతతికి చెందిన, అంటే మన భారతీయ మహిళ ఒక బుక్ బుక్కర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయిందంటే, బుక్కర్ ప్రైజ్లు ఇంకా ప్రకటించలేదు, బట్ ఈమె రాసిన బుక్ షార్ట్ లిస్ట్ కావడం జరిగింది బుక్కర్ ప్రైజ్కి. సో అది కూడా ఒకసారి చూద్దాం. అంటే బర్న్ట్ షుగర్ అనే బుక్ అండి, బర్న్ట్ షుగర్. సో ఈ బుక్ ఎవరు రాశారంటే అవ్ని దోషి అనే లేడీ ఈ బుక్ రాయడం జరిగింది, భారత సంతతి మహిళ. సో ఈ బుక్ ప్రస్తుతానికి 2020 మ్యాన్ బుక్కర్, అంటే బుక్కర్ ప్రైజ్కు ఇంకా ఈ బుక్ షార్ట్ లిస్ట్ అయింది. నార్మల్గా 13 బుక్కులను ప్రస్తుతానికి షార్ట్ లిస్ట్ చేశారు. సో అందులోకి వెళ్ళి ఎవరికి ఇస్తారో మనకు తెలియదు, బట్ ఏంటంటే ఈ బుక్ మాత్రం బర్న్ట్ షుగర్ అనే బుక్ లిస్ట్ కావడం జరిగింది బుక్కర్ ప్రైజ్కి, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు 2019లో బుక్కర్ ప్రైజ్లు ది టెస్టమెంట్ అనే బుక్కి 2 బుక్స్కి ఇచ్చారు 2019లో, గుర్తుపెట్టుకోండి. టెస్టామెంట్స్ ఈ బుక్ ఎవరికి అంటే మార్గరెట్ ఎట్వుడ్ అనే లేడీ రాసింది, ది టెస్టామెంట్స్ అని. అలాగే ఇంకొకటి గర్ల్ ఉమెన్ అనే ఒక బుక్ ఉంటుంది. సో ఈ బుక్ ఎవరు అంటే బెర్నర్డైన్ ఎవరెస్టో అని, ఈ ఇద్దరికి వచ్చింది. గర్ల్ ఉమెన్ అదర్ అనే బుక్ ఉంటుంది కదా. సో ఈ బుక్ బెర్నర్డైన్ ఎవరెస్టో, ది టెస్టమెంట్స్, మార్గరెట్ ఎట్వుడ్, గర్ల్ ఉమెన్ అదర్, బెర్నర్డైన్ ఎవరెస్టో, వీళ్ళిద్దరికీ లాస్ట్ ఇయర్ 2019 బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ప్రస్తుతానికి బర్న్ట్ షుగర్ బుక్ ఎవరు? అవ్ని దోషి. ఈమె షార్ట్ లిస్ట్ అయింది ఈ బుక్కు, ఇంకా ప్రకటించలేదు. అది దీనికి తేడా. ఇది దీని గురించి అండి. అలాగే రీసెంట్గా సిఎస్ఐఆర్కి సంబంధించి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు
ఎమిసిస్ ఇండియా అనే సంస్థతో కలిపి, అంటే సిఎస్ఐఆర్ సంస్థలు ఎన్నో ఉంటాయి సిఎస్ఐఆర్కు, సో దానికి సంబంధించి సిఎస్ఐఆర్కి సంబంధించి సిఎస్ఐఓ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఇది అండ్ ఎమిసిస్ అనే సంస్థ ఈ రెండు కలిసి ఒక కంటామినేటెడ్ బాక్స్ను డీకంటామినేటెడ్ బాక్స్ను కనుగొన్నారు. అంటే వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. డీకంటామినేటెడ్ బాక్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా బాక్స్ ఒకటి దాని పేరు వీళ్ళు ఏం పెట్టారంటే సురక్ష డీకంటామినేషన్ బాక్స్ ఒకటి ఆవిష్కరించారు, దాని పేరు సురక్ష. సో ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక దాన్ని తీసుకొచ్చాం, ఏదో ఒక ఆబ్జెక్ట్, ఏదో ఒక వస్తువు, ఆ వస్తువును ఈ సురక్ష అనే బాక్స్లో డీకంటామినేషన్ బాక్స్లో వెళ్తే అది మొత్తం శానిటైజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి క్రిములు వాటన్నిటిని చంపేసి క్లీన్గా చేస్తుంది అనమాట. సో అలాంటి ఆవిష్కరణనే వీళ్ళు చేశారు. సిఎస్ఐఆర్ అండ్ ఎమిసిస్ అనే సంస్థ వాళ్ళు కలిపి ఈ డీకంటామినేటెడ్ బాక్స్ను వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. దాని పేరే సురక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా నార్మల్గా 5th ఏఐబి ఉంటుంది కదండి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ యొక్క మీటింగ్ జరిగిందండి. సో ఈ మీటింగ్ జరిగి మళ్ళీ ఈ మీటింగ్లో ఎందుకు అని అంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. రీఎలెక్టెడ్గా, అంటే అంతకుముందు జిన్ లుక్కూన్ అని ఉండేవారు, దీని ప్రెసిడెంట్ జిన్ లుక్కూన్. సో ఈయననే మళ్ళీ ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ కావడం జరిగింది ఈ సభలో. ఇది 2016లో ఏర్పాటు చేశారండి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీన్ని 2016లో ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ఏషియన్ డెవలప్మెంట్ కోసం. సో ఇది 2016లో ఏర్పాటు చేశారన్నాం కదా. ప్రస్తుతానికి దీని ప్రెసిడెంట్ జిన్ లుక్కూన్ ఉండేవారు, ఈయన మళ్ళీ ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ కావడం జరిగింది 5th మీటింగ్లో. సో అది గుర్తుపెట్టుకోండి, 5th యాన్యువల్ మీటింగ్లో ఈయన జరిగారు. అలాగే దీని యొక్క థీమ్ చైనాలో యాక్చువల్గా ఇది ఏంటంటే, మాన్యువల్గా ఒకవేళ ఈ ప్రోగ్రామ్ జరిగితే వీళ్ళు ఏంటంటే థీమ్గా కనెక్టింగ్ టు టుమారో అని తీసుకున్నారు అనమాట. దీని థీము యాక్చువల్గా మాన్యువల్గా జరిగితే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, ఎందుకంటే వర్చువల్గా జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా. సో కనెక్టింగ్ టుమారో అనే థీమ్తో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేద్దామని చైనా డిసైడ్ అయిందనమాట. సో బట్ ఇక్కడ మాన్యువల్గా జరగలేదు కదా, ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయినా మాన్యువల్గా అనేది లేదు కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ COVID-19 వల్ల చాలా ప్రోగ్రామ్స్ వీడియో కాన్ఫరెన్స్తో లేకపోతే వర్చువల్గా జరుగుతున్నాయి కాబట్టి సో ఇలా జరిగాయి. ఇందులో మన లీడ్ స్పీకర్, అంటే ఈ మీటింగ్లో లీడ్ స్పీకర్ ఎవరు అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఇందులో లీడ్ స్పీకర్గా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు ఏంటి అంటే, ఇందులో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ యొక్క థీమ్ ఏంటి అని అంటే ఎక్కువ డిస్కషన్స్ ఏ థీమ్తో వీళ్ళు చేశారు అని అంటే, AIIB 2030 సపోర్టింగ్ ఏషియాస్ టు ది నెక్స్ట్ డికేడ్ అని చెప్పి వీళ్ళు తీసుకున్నారు. సపోర్టింగ్ ఏషియాస్ డెవలప్మెంట్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్ అని చెప్పి వీళ్ళు ఆ డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 2030 వచ్చేంత వరకు ఏషియా యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్లో డిస్కషన్ జరిగాయి. సో బట్ యాక్చువల్గా మాన్యువల్గా మీటింగ్ జరిగితే మాత్రం కనెక్టింగ్ టుమారో అనే థీమ్ను తీసుకుందామని చైనా డిసైడ్ అయింది, బట్ ఇది జరగలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది AIIB గురించి. అలాగే రీసెంట్గా ADB వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది కదా, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియాకి దాదాపు 3 million COVID-19 కోసం ఇవ్వడం జరిగింది. గ్రాంట్ 3 million గ్రాంట్ని ఎవరండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. సో ఇండియాకు COVID-19 కింద ఈ గ్రాంట్ ఇచ్చారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మాల్దీవ్స్ గురించి ఈ మధ్యలో ఏదో న్యూస్ ఖచ్చితంగా వస్తుంది. సో మాల్దీవ్స్కి ఇండియా చాలా విషయాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఈ మాల్దీవ్స్లో ఇప్పుడు ఏంటంటే 9 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు అక్కడ. బట్ ఈ 9 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కు గ్రాంటు లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే వాళ్ళకు సహాయం చేసిన ఎవరు అని అంటే మన ఇండియా. $56 million ఇండియానే ఇచ్చింది వీళ్ళు చేసినటువంటి వీటన్నిటికీ. సో ఇది కూడా గమనించండి. మాల్దీవ్స్లో 9 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ను వాళ్ళు లాంచ్ చేశారు, బట్ వీటికి మాత్రం గ్రాంట్ ఇచ్చింది ఇండియా అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే రీసెంట్గా మనం చూసాం నిన్న టాపిక్, నార్మల్గా ఎందుకని ఎంత పేపర్లో చదువుతూనే ఉన్నారు కదా, సో అందుకే చెప్పలేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనకు వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనం చూసాం కదా న్యూస్లో, దీన్ని డాక్టర్ కస్తూరి రంగన్ కదా దీనికి చైర్మన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి. సో ఇందులో కొన్ని ముఖ్య పాయింట్లు 5+3+3+4 అని వీళ్ళు ఇచ్చారు కదా. సో ఈ నూతన విద్యా విధానంలో నార్మల్గా ఇది ఉంటుందని మనకు తెలుసు, అందరం చదివాం. సో దీంట్లో కొత్తగా వచ్చేటి ఏంటంటే, ఇంతకుముందు UGC అంటే నార్మల్ విద్యకు అలాగే టెక్నికల్ విద్యకు AICTE
ఇలా ఉండే కదా, ఈ రెండింటిని మెర్జ్ చేయబోతున్నారు ఇప్పుడు. ఇంతకుముందు విద్యాశాఖ అనేది ఎంహెచ్ఆర్డీగా ఉండేది కదా, ఇప్పుడు ఎంహెచ్ఆర్డీ తీసేసి డైరెక్ట్ ఎడ్యుకేషన్ శాఖగా చేస్తామని అన్నారు. సో అదొక రిఫార్మ్. అలాగే ఇంతకుముందు డిగ్రీ అనేది 3 years ఉండేది. నార్మల్ డిగ్రీస్, ట్రెడిషనల్ డిగ్రీస్ 3 years, టెక్నికల్ లాంగ్వేజ్కి సంబంధించి ఇప్పుడు టెక్నికల్ బీటెక్ ఎంబీబీఎస్కి సంబంధించి వివిధ రకాలుగా ఉన్నాయి కదా డిగ్రీస్. బట్ ఇప్పుడు ఏం చేశారు అని అంటే 4 years డిగ్రీ అని పిలిచారు. 4 years ఒకవేళ 1 year చేస్తే అతనికి సర్టిఫికేట్ ఇస్తారు, 2 years అయితే డిప్లొమా ఇస్తారు, 3 years అయితే డిగ్రీ ఇస్తారు, 4 years చేస్తే పరిశోధనతో కూడినటువంటి డిగ్రీ వీళ్ళు ప్రదానం చేస్తారు. సో ఇవి కొన్ని వాళ్ళు రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా రీఫార్మ్స్ ఏంటంటే, అంతకుముందు మనం సబ్జెక్టు ఏదైనా డిగ్రీ తీసుకున్నప్పుడు కాంబినేషన్స్ అనేది ఎక్కువ లేకపోతుండే. ఏంటంటే ఇప్పుడు నార్మల్ సైన్స్ విద్యార్థి అతనికి ఆర్ట్స్లో కావచ్చు, లేకపోతే వివిధ రంగాల్లో ఏదైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నార్మల్గా బీటెక్ చదువుతున్న వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు బీటెక్ అతనికి హిస్టరీ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఇప్పుడు అతను చదవడానికి వీలు లేకుండా ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటంటే అతను ఏదైనా తన ఇష్టమైన సబ్జెక్ట్ను కూడా ఆప్షనల్గా తీసుకునే వెసులుబాటును, అది సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ తీసుకునే వెసులుబాటును, ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ని తీసుకునే వెసులుబాటును వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకటి చూసుకోండి. సో కొన్ని రీఫార్మ్స్ చేశారు, వాటిని గుర్తుపెట్టుకోండి. కస్తూరి రంగన్ గురించి, సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. అలాగే నిన్న మనం తెలంగాణకు సంబంధించి 6 లెదర్ పార్క్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో 6 లెదర్ పార్క్స్, దాదాపు 2000 మందికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎంతమంది అన్నది కాదు, లెదర్ పార్క్స్ ఒకటి రుక్మాపూర్ కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లా మందమరి, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, 6 లెదర్ పార్క్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు టాపిక్స్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి ఎక్సలెన్సీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసినాం మనం ఈరోజు. అలాగే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఐఐటి కాన్పూర్తో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీపై ఒక ఎంఓయూ కుదిరింది కదా, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే 300 year ఓల్డ్ టెంపుల్ను బంగ్లాదేశ్లో ఉంటే దాన్ని ఇండియా రీకన్స్ట్రక్ట్ చేస్తుందని దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే గౌహతిలో మ్యాన్ హోల్ క్లీనింగ్ సంబంధించి ఒక రోబోని యూజ్ చేశారు. ఆ రోబో పేరు బందీకూట్, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. బాంబేలో ఫస్ట్ ఫ్లయింగ్ క్లబ్ ఇండియాలో, అంటే డ్రోన్స్ టెక్నాలజీ పైన ఒక స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి డీజీసీ అప్రూవల్ ఇచ్చిందని దాని గురించి డిస్కస్ చేసినాం. కేరళలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం ఒక ఫండ్ను ఏర్పాటు చేశారు, అదేంటో డిస్కస్ చేసినాం. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే భావజాలాలు అనే బుక్ ఎవరిది అండి, జైపాల్ రెడ్డి గారి బుక్ 10 ఐడియాలజీస్, దాన్ని తెలుగు అనువాదం 10 భావజాలాలు, ఆ బుక్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే అవనీ దోషి, ఈమె బర్న్డ్ షుగర్ అనే బుక్ ఉంది కదా, అది బుక్కర్ ప్రైజ్కు షార్ట్ లిస్ట్ అయింది, దాని గురించి డిస్కస్ చేసినాం. సిఎస్ఐఓ సంబంధించి సురక్ష డీకంటామినేటెడ్ బాక్స్, దాని గురించి డిస్కస్ చేసినాం. ఏఐఐబి 5th annual మీటింగ్ గురించి డిస్కస్ చేసినాం. ఏడిబి $3 million ఇండియాకి COVID-19 గురించి ఇచ్చింది, దాని నుంచి డిస్కస్ చేసినాం. సో ఇవి ఈరోజు టాపిక్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.